హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో 2 రకాల మనకు లడ్డూలను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు నువ్వుల లడ్డు. మనకు నువ్వులు అనగానే మనకు సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది. మనకు సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరు మనకు నువ్వులతోటి మనకు ఐటమ్స్ చేసుకుంటారు కాబట్టి మనకు నువ్వులు కూడా హెల్త్కు చాలా చాలా మంచిది. మనకు ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కు చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మనకు పెసర లడ్డూలు కూడా మనకు హెల్త్కు కూడా చాలా చాలా మంచిది. ఫస్ట్ మనకు నువ్వుల లడ్డు మనకు ఏ విధంగా మనం తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకు గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనకు ఒక కప్ వచ్చేసి మనకు పల్లీలను ఫ్రై చేసుకోవాలి. మనకు లో టు మీడియం ఫ్లేమ్లో మనకు ఫ్రై చేసుకోవాలి పల్లీలను. మనకి పల్లీలు నేను ఒక కప్పు తీసుకున్నా కదా, ఆ ఒక కప్ వచ్చేసి మనకు హాఫ్ కప్ వచ్చేసి మనకు నువ్వుల లడ్డూకు, హాఫ్ కప్ వచ్చేసి మనకు పెసర లడ్డూలు కాబట్టి ఒకేసారి నేను 1 కప్పు పల్లీలను నేను ఫ్రై చేసుకుంటున్నాను. మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకు పైన పొట్టంతా తీసేసుకోవాలి. పైన పొట్టు అంతా తీసేసుకొని మనకి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ పైన ఒక కప్ వచ్చేసి మనకు నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకు ఒక కప్పు నువ్వులు అంటే మనకు ఒక పావు కేజీ వరకు మనకు నువ్వులు పడతాయి కాబట్టి ఒక పావు కేజీ వరకు నువ్వులను లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనకు నువ్వులు వేగుతుంటే మనకు చిటపటలు ఆడుతుంటాయి కదా, చిటపటలు ఆడుతుంటాయి. తర్వాత మనకు ఒక కలర్ వచ్చే వరకు మనకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ నువ్వులు మనకు హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మనకు కర్రీస్లో కూడా అప్పుడప్పుడు పొడి చేసుకొని వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ కూడా. మనకు ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత అదే ప్యాన్లో మనకు ఒక కప్ వచ్చేసి మనకు బెల్లం తీసుకోవాలంటే ఒక పావు కేజీ వరకు మనకు బెల్లం తీసుకోవాలి. మనం నువ్వులు ఎంత తీసుకుంటామో, మనకు నువ్వులు ఏ కప్పుతోటి తీసుకుంటామో అదే కప్పుతోటి మనకు బెల్లం తీసుకుంటే మనకు కరెక్ట్గా మనకు సరిపోతుంది. బెల్లం తీసుకొని మనకు కొన్ని వాటర్ పోసుకొని మొత్తం బెల్లాన్ని కరగనివ్వాలి. ఫస్ట్ కొద్దిగా మనకు నూనె కూడా పోసుకోవాలి. మనకి ఎందుకంటే గట్టి పడుతుంది కాబట్టి పాకం అనేది కొంచెం నూనె పోసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు ఈ విధంగా మొత్తం బెల్లము కరిగిన తర్వాత మనకు ఈ వాటర్ అనేది మనము వడపోసుకోవాలి. ఎందుకంటే మనకు వడపోసుకుంటే మనకి ఏదైనా డస్ట్ అనేది ఉంటే పోతుంది కాబట్టి కంపల్సరీగా మనకు వడపోసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా మరుగుతుండాలి. మనకు ఒక పాకం మనకు ఉండ పాకం వచ్చే వరకు మనకు పాకాన్ని మరగనివ్వాలి. మనకు చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత మనకు దగ్గరకు వచ్చిన తర్వాత మనము ఒక బౌల్లో మనకు వాటర్ తీసుకొని అందులో వేసుకుంటే మనకు రౌండ్గా రావాలి. మనకు బాల్స్ లాగా వస్తే మనకు పాకం వచ్చినట్టు తెలుస్తుంది. చూడండి, మనకి ఈ విధంగా రౌండ్గా బౌల్ లాగా వస్తే మనకు పాకం వచ్చింది. పాకం వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం తీసుకున్న నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పల్లీలు కూడా ఒక హాఫ్ కప్ వచ్చేసి మనకు పల్లీలు కూడా వేసుకోవాలి. మనకి పల్లీలు వేసుకోవడం వల్ల మనకు ఈ నువ్వులు అనేది మనకు పల్లీలు మధ్య తగులుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మనకు పల్లీలు అనేది వేసుకుంటే చాలా బాగుంటాయి నువ్వుల లడ్డూలు అనేది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇందులో మనకు ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల మనకు లడ్డు అనేది మనకు మంచి స్మెల్ వస్తుంది కాబట్టి మనకు ఇలాచి పౌడర్ కంపల్సరీగా వేసుకోవాలి. మనకు స్వీట్ చేసేటప్పుడు ఏ ఐటెంకైనా ఇలాచి పౌడర్ తోటే మనకు స్మెల్ అనేది వస్తుంది కాబట్టి కంపల్సరీగా వేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మనకు వేడిగా ఉన్నప్పుడే కొంచెం వాటర్ తడుపుకొని మనకు ఈ లడ్డూలు అనేది చేసుకోవాలి. మనకు చల్లారిన తర్వాత గట్టి పడతాయి కాబట్టి లడ్డూలు అనేది కరెక్ట్గా రావు కాబట్టి మనం వేడిగా ఉన్నప్పుడే ఈ లడ్డూలు అనేది చేసుకోవాలి.
అంతే సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మనకు నువ్వుల లడ్డూలు అనేది మనకు ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇవి మనకు రోజుకు ఒకటి తిన్నా కూడా హెల్త్కు చాలా చాలా మంచిది. కాబట్టి మనకు ఈ నువ్వుల లడ్డూలు అనేది మనకు ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు మీరు ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చూడండి ఎంతో సాఫ్ట్గా మనకు ఎక్కువ రోజులు ఇలా చేసుకున్నారనుకోండి మనకు ఎక్కువ రోజులు ఈ లడ్డూలు అనేది నిల్వ ఉంటాయి. మనకు మధ్యలో మనకు పల్లీల పలుకులు తగులుతుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే మనకు ఎంతో సింపుల్గా మనకు సాఫ్ట్గా మనకు ఈ లడ్డూలు అనేది మనము తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు పెసర లడ్డూలు. ఇవి కూడా హెల్త్కు చాలా చాలా మంచిది. మనకు ఇవి కూడా రోజుకు ఒకటి తిన్నా కూడా హెల్తీగా ఉంటారు. చాలా సింపుల్గా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు మనము ఈ పెసర లడ్డూలు కూడా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని మనకు అందులో ఒక కప్ వచ్చేసి మనకు పెసర్లు తీసుకోవాలి. మనకు గ్రీన్ పెసర్లు మనకు తీసుకోవాలి. తీసుకొని ఇది కూడా మనకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ పెసర్లు అనేది మాడకుండా ఉంటాయి. మనకు చూడండి మనకి పెసర్లు మనకు వేగిన తర్వాత ఒక కమ్మటి వాసన వస్తుంది. అప్పుడే మనకు వేగిన లైట్గా మనకు ఒక కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు పూర్తి చల్లారిన తర్వాత మనకు ఒక మిక్సీ జార్లో వేసుకొని మనకు బరకగా కాకుండా బాగా మెత్తగా కాకుండా ఒక మీడియం వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మనకు ఈ విధంగా మనకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్ వచ్చేసి బెల్లం తీసుకోవాలి. మనం ఏ కప్పుతోటి మనం పెసర్లు తీసుకొని ఫ్రై చేసుకున్నామో అదే కప్పు సైజు మనకు బెల్లం తీసుకుంటే మనకి ఈ లడ్డూలకు అనేది కరెక్ట్గా సరిపోతుంది. తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. మనకు బెల్లం అనేది అక్కడక్కడ ఉంటుంది కదా, అలా ఉండకుండా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మనకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి. మనకు తర్వాత మనకు పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పల్లీలు కూడా మనకు కచ్చపచ్చగా దంచేసుకొని వేసుకోవాలి. వేసుకొని మనకు మొత్తం కలుపుకోవాలి. మనకి ఈ పల్లీలు వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు ఈ లడ్డూలు చేసుకుంటాం కదా, చేసుకొని తినేటప్పుడు మనకు ఆ పల్లీల పలుకులు తగులుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత మనకు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలు పోసుకుంటూ మనకు లడ్డూల్లాగా చేసుకోవాలి. మనకు నెయ్యి ఎక్కడ వాడకుండా చూడండి, మనకు నెయ్యి ఎక్కువ వాడకుండా కూడా మనకు ఈ విధంగా మనకు హెల్తీ లడ్డూలు అనేది చేసుకోవచ్చు. చూడండి మనకు కొద్దిగా పాలు పోసుకుంటాం కదా, కొద్దిగా పాలు పోసుకొని మనకు లడ్డూలాగా రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి మనకు మధ్య చూడు పలుకులు మనకు పల్లీల పలుకులు తగులుతాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చాలా హెల్తీ కూడా. సేమ్ ఇదే విధంగా మిగతా వాటిని మొత్తం చేసుకోవాలి. మనకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు చేసుకుంటే సరిపోతుంది. చేసుకున్నట్లు రౌండ్ అనుకుంటే మనకు రౌండ్ లడ్డూలాగా వస్తాయి. అంతే సింపుల్గా మనకు 2 రకాల మనకు లడ్డూలను ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. మనకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడైనా మనకి ఈ విధంగా మనకు ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా చాలా హెల్తీగా ఉంటారు. మనకు ఇందులో కాల్షియం రిచ్గా ఉంటుంది కాబట్టి మనకు రోజు ఒకటి తిన్నా కూడా హెల్త్కు చాలా చాలా మంచిది. మనకు మధ్యలో చూడండి, మధ్యలో మనకు పల్లీల పలుకులు తగులుతుంటాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.